ఎక్కడ ఉంటే నీ మనసు అక్కడ స్థితమయ్యి ఆ పనే చెయ్యాలి. చెయ్యడం కోసమే మనకి ట్రైనింగ్లు. అందుకే చూడండి, ఎవరు చెప్పినా ఫస్ట్ మాట మనకి ఏం చెప్తారంటే వర్తమానంలో జీవించండి, వర్తమానంలో జీవించండి అని సలహా చెప్తారు. చెప్పినంత ఈజీ కాదండి వర్తమానంలో జీవించడం, చాలా కష్టం. కళ్ళు మూస్తే గతానికే వెళ్తుంది, అది చచ్చినా ఉండాలంటది. మరి ఆ మనస్సుని ఎంత కష్టపడి స్వాధీనం చేసుకోవాలి అన్నది మన సాధన అంతా కూడా చాలా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇన్ని రోజుల నుంచి ట్రైనింగ్ దేనికంటే మనస్సుని వర్తమానంలో ఉంచడానికే ఈ ట్రైనింగ్లన్నీ మనకి. అది ఇక్కడ కూర్చుంటే అక్కడ గురించి ఆలోచిస్తుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళారు, ధ్యానంలో కూర్చున్నారు, భీమవరంలో ఎంతమంది మాట్లాడారో అందరూ గుర్తొస్తారు మీకు. ఇక్కడికి వస్తే వాళ్ళు గుర్తొస్తున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే వీళ్ళు గుర్తొస్తున్నారు. ఎంత కోతిలాంటి చెప్పండి మనసు. కోతి ఎప్పుడు కుదురుగా చోట ఉండదట, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి గెంతులు వేస్తూ ఉంటది. అది మన మనసు కూడా కోతిలాడితే ఉన్న చోట స్థిరంగా నిలవదు. ఆ స్థిరంగా నిలవడానికి ఇచ్చే ట్రైనింగే ధ్యానం. అయితే అవుతుంది స్వాధీనం. మనకి మనసుని స్వాధీనం చేసే శక్తి ఒక్క పాజిటివ్ థింకింగ్, ఒక్క పాజిటివ్ ఆలోచనే. ఏది జరిగినా మంచే 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 అనే పాజిటివ్ ఆలోచనల వలన మాత్రమే మన మనస్సుని మనము స్వాధీనం చేసుకోగలమంట.